నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధమే, ప్రాణాలు తీయడానికి వెనుకాడరు. నిప్పుల కొలిమి అయినా ఆరిపోతుంది, కానీ ఆ పగల సెగలు మాత్రం చల్లారే ఛాన్స్ లేదు. వైరి వర్గాల మారణ హోమంలో వందల మంది సమిధలైపోయారు. ఓవైపు నెత్తురు చిందితే రెండో వైపు రక్తం కక్కాల్సిందే. ఓవైపు నుంచి బాంబు వచ్చి పడిందంటే రెండో వైపు నుంచి 10 బాంబులు పడాల్సిందే. ఒకరి చావుకు 10 మంది ప్రాణాలు ప్రతీకారాగ్నిలో దహనమైపోవాల్సిందే. రాజకీయాల్ని రగిలించి మరీ అధికారం కోసం ఆరాటపడతారు. ఆ అండే ఉంటే చెలరేగిపోతారు. తలదాచుకోవడానికి శత్రువు శిబిరం కోసం వెతుక్కుంటాడు. రాయలసీమలో రగిలిపోతున్న ఆధిపత్య పోరు రాజకీయ పార్టీల బలాలను తారుమారు చేసేస్తోంది. అధికారం ఉంది కదా అని సర్దుకుపోదామనుకున్నా వల్ల కావడం లేదు. అందుకే అవతలి వైపుకు దూకేస్తున్నారు. శిబిరాలు మార్చేసి శత్రువుకు సవాల్ విసురుతున్నారు. నువ్వెక్కడుంటే నేనక్కడుంటా అంటున్నారు. చావు లేదా చంపు అనే కాన్సెప్ట్ నరనరాన జీర్ణించుకున్న వారు శత్రువుతో చేయి కలపలేరు. ఒకే ఒరలో 2 కత్తులు ఇమడవు. వైరి వర్గాలు ఒకే పార్టీలో ఉండలేవు. పగలతో కత్తులు నూరుకునే శత్రువులు రణరంగంలో ఒకే వైపు ఉండలేరు. అధికారం ఉన్నవైపే అందరూ వెళ్లలేరు. పగలే అజెండాగా ఉన్నవారు ఒకే జెండా కింద బతకలేరు. రాయలసీమలో వైసీపీని దెబ్బతీయడానికి టీడీపీ విసిరిన రాకెట్ ఇప్పుడు రివర్స్ గేరులో దూసుకొస్తుంది. వలసలతో పెరిగిన బలాన్ని డిస్కౌంట్ చేసేస్తూ వ్యతిరేక దిశలో వలసలు మొదలయ్యాయి. రాయలసీమ రాష్ట్రమంతా టీడీపీకి పట్టం కట్టినా ఇక్కడ మాత్రం వైసీపీదే పైచేయి అయింది. అందుకే బాబు కాన్సంట్రేషన్ అక్కడే పెట్టారు. అనంతపురంలో దివాకర్ రెడ్డి రాకతో బలపడ్డ టీడీపీ కర్నూలు, కడప, చిత్తూరులలో మాత్రం దెబ్బతింది. అందుకే మొదటి చూపు కర్నూలుపై పడింది. నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి సైకిల్ ఎక్కేశారు. అధికారికంగా వైసీపీ అయినా ఆయన ప్రస్తుతం ఉన్నది మాత్రం టీడీపీలోనే. తర్వాత కర్నూలు ఎంపీ బుట్ట రేణుక కోసం ప్రయత్నించారు. మొదట రేణుక భర్త టీడీపీలో చేరిపోయారు. ఇంకా రేపో మాపో రేణుక కూడా వెళ్లిపోతుందనే వార్తలు వచ్చినా ఎందుకనో ఆగిపోయింది. కానీ ఇప్పటికీ బుట్ట రేణుక అధికార పార్టీతో టచ్లోనే ఉన్నారనే టాక్ ఉంది. కర్నూలులో బలగం ఉన్న వ్యక్తి భూమా నాగిరెడ్డి. గతంలో టీడీపీలోనే ఉన్న భూమా కుటుంబం బాబు వివక్ష చూపడంతో అలిగి దూరమయ్యారు. వైసీపీ పెట్టిన జగన్తో చెయ్యి కలిపారు. భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషించారు కూడా. అనుకోకుండా శోభా నాగిరెడ్డి యాక్సిడెంట్లో చనిపోవడంతో ఆమె స్థానంలో భూమా కుమార్తె వచ్చింది. నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ నుంచి భూమా కుమార్తె, మరో నియోజకవర్గం నుంచి శోభా నాగిరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి గెలిచారు. మొదట్లో భూమా కుటుంబంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది టీడీపీ ప్రభుత్వం. కేసులు పెట్టి భూమాను బెయిల్ కూడా రాని కేసుల కింద జైల్లో పెట్టారు. ఏదో ఒక మాట అంటే భూమా నాయుడు రెచ్చిపోతాడు, మాట్లాడతాడు అనేటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ గా నన్ను రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి ఆ ఎఫ్ఐఆర్ కేసు పెట్టారు ఎమ్మెల్యే మీద అంటే, డిఎస్పీ మీద నేను డోంట్ టచ్ మీ అనేటువంటి పదాన్ని తీసుకొని ఆ డిఎస్పీ మరి ఎస్సీ కావడము, బాగా ప్లాన్డ్ గా ఒక 2-3 గంటలు కూర్చొని ప్లాన్ చేసి ఆ డిఎస్పీ చేత కంప్లైంట్ ఇప్పిస్తారు. ఒకవైపు టీడీపీ నుంచి ఒత్తిడి పెరగటం, వైసీపీ అధికారంలోకి రాకపోవటం, మరోవైపు జగన్ కుటుంబంతో కుమార్తె వివాహ వ్యవహారంలో తగాదా రావటం, ఆ విషయంలో జగన్ న్యాయం చేయలేదనే ఆగ్రహం అన్నీ పనిచేశాయి. భూమా కుటుంబం టీడీపీలో చేరటానికి రెడీ అయిపోయారు. రెడీగా ఉన్న టీడీపీ కూడా ఓకే చెప్పేసింది. కాస్త లేటుగా మోహన్ రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చేశారు. దీంతో కర్నూలు జిల్లాలో టీడీపీ బలపడినట్లే కనిపించింది. కానీ టీడీపీలోనే ఉన్న భూమా వ్యతిరేకులు మాత్రం ఈ పరిణామాలతో అసహనంగా ఫీల్ అయ్యారు. మా రాక వలన తెలుగుదేశం పార్టీ బలపడుతుందే తప్ప బలహీనపడే అవకాశాలు ఎక్కడ కనపడ్డారు. ఎక్కడైనా మీరు అన్నట్టు 2 వర్గాలు ఎక్కడైనా సర్దుబాటు అనేది ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చెప్పారు. ఆ సర్దుబాట్లు ఏ విధంగా చేసుకోవాలో, రాజకీయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో
పార్టీని ఎలా విధంగా బలోపేతం చేయాలో అనేది చాలా స్పష్టమైనటువంటి అడ్జస్ట్మెంట్లు జరుగుతాయని చెప్పి మేము ఆళ్లగడ్డలోని గంగుల కుటుంబం ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోతోంది. గత 6 నెలలుగా భూమా రాక పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అధిష్టానంతో లోకల్ మంత్రులతో సంప్రదింపులు జరిపిన గంగుల ఫ్యామిలీ నిర్ణయం తీసేసుకుంది. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి 2016 మార్చి 24న పార్టీని చేర్చుకున్న రోజు ఆ రోజు మీడియా అందరికీ కూడా నేను ఆ రోజు కోరాను. కోఆర్డినేటర్ని పెట్టి కోఆర్డినేటర్ ద్వారా ప్రతి సమస్యను కూడా మీరు ఎప్పటికప్పుడు పరిష్కరించకపోతే అక్కడ మంచి జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ పోయినా అది జరగలేదు, అమలు జరగలేదు. అన్యాయాన్ని ఎప్పుడైనా ఎదుర్కొంటాం. మాకు 1983 నుంచి 89 వరకు నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను. 1994 నుంచి 2004 వరకు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం. దానికి ఎప్పుడు ఏం లేదు. ప్రజల కోసం పోరాడే వల్ల మాకు ఎప్పుడు ప్రభుత్వం వెంట ఉండాలని కాదు, మా ప్రజలకు అన్యాయం జరగకూడదు. ప్రజలకు న్యాయమైనటువంటి మా ప్రజలకు జరగాల్సినటువంటి న్యాయమైనటువంటి సమస్యలు ఏదన్నా అన్యాయంగా ఏదైనా చేస్తా పోతే మాత్రం సహించేది లేదు. దాన్ని ఎంతవరకైనా ఎదుర్కొనేదానికి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాత్ర అప్పచెప్పినా కానీ మేము ముందుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఆళ్లగడ్డ తాలూకాని చూడమంటే చూస్తాను. ఆయన ఏ కార్యక్రమం అంటే ఎటువంటి కార్యక్రమం అప్పచెప్పినా కానీ ముందుకు తీసుకెళ్తాం ఆయనకి. ఎందుకంటే ఆయన కూడా మా కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నది. వారి తండ్రి గారి దగ్గర నుంచి మా కుటుంబంతో సన్నిహిత్యం ఉంది. మేమందరం కూడా ముందుకు వెళ్ళేదానికి సిద్ధమయ్యే ఈరోజు పార్టీలో రావడం జరిగింది. కర్నూలులో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామంతో కంగుతిన్న టీడీపీకి మరో ఎదురుదెబ్బ కూడా త్వరలోనే తగలబోతోంది. అది శిల్పా బ్రదర్స్ రూపంలో. భూమా రాకతో జిల్లాలో బలం పెరిగింది, కానీ పార్టీలో భూకంపం వచ్చింది. ఇలాంటి భూకంపాలను మేనేజ్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన బాబు ఆగ్రహంతో ఊగిపోయే వారికి బుజ్జగింపుల మసాజ్ చేశారు. అయినా ఫలితం కనబడ్డం లేదు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఇప్పుడు భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి వస్తుంది అనే ప్రచారం ప్రత్యర్థులకు మరింత మంట పుట్టిస్తోంది. అధికార పార్టీలో చేరినందుకే సినిమా చూపిస్తుంటే ఇక మంత్రి అయితే విశ్వరూపం చూపిస్తాడని అర్థమైపోయింది. అందుకే రక్షణ కవచాల కోసం పార్టీ మారడానికి డిసైడ్ అయిపోతున్నారు. ఆళ్లగడ్డలో గంగుల కుటుంబం వైసీపీలోకి వెళ్లిపోతుంటే నంద్యాల నియోజకవర్గంలో ఇంకో ప్రత్యర్థి పార్టీ మార్చేయటానికి రెడీ అయిపోతున్నారు. వారే శిల్పా బ్రదర్స్. మంత్రిగా పనిచేసిన శిల్పా మోహన్ రెడ్డి భూమా రాకను తట్టుకోలేకపోయారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరి గ్రూపుల మధ్య గొడవలు కూడా జరిగాయి. నాగిరెడ్డి ఎంట్రీని అడ్డుకోవాలని శిల్పా బ్రదర్స్ మాక్సిమం ప్రయత్నించారు. అయినా ఆపలేకపోయారు. చంద్రబాబు వ్యూహంలో నలిగిపోతున్నామనే బాధను బహిరంగంగానే చెప్పేశారు. బాబు కూడా స్వయంగా వీరిని పిలిపించుకుని బుజ్జగించి పంపించారు. కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేస్తేనే పార్టీ పటిష్టమవుతుంది. నాయకులు కలిసడమే కాదు, అవసరమైతే కార్యకర్తలను కూడా కలుపుకొని కింది స్థాయిలో వెళితే తప్ప మరి ఈ యొక్క పార్టీ పటిష్టమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎవరు కలవాలన్నా మనస్ఫూర్తిగా కలిసే ఈ యొక్క పార్టీ కోసం కష్టపడాలని చెప్పి మాట్లాడడం జరిగింది. మా రాక వలన తెలుగుదేశం పార్టీ బలపడుతుందే తప్ప బలహీనపడే అవకాశాలు ఎక్కడ కనపడ్డం లేదు. ఎక్కడైనా మీరు అన్నట్టు 2 వర్గాలు ఎక్కడైనా సర్దుబాటు అనేది ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చెప్పారు. ఆ సర్దుబాట్లు ఏ విధంగా చేసుకోవాలో, రాజకీయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో, పార్టీని ఎలా విధంగా బలోపేతం చేయాలో అనేది చాలా స్పష్టమైనటువంటి అడ్జస్ట్మెంట్లు జరుగుతాయని చెప్పి కొన్ని రోజులు బాగానే నడిచింది. అంతలోనే గ్రామాల్లో పాత కక్షలు భగ్గుమన్నాయి. దాడులు చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి వర్గమే కవ్వించిందంటూ శిల్పా బ్రదర్స్ ఆరోపించారు. భూమా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. కానీ నాగిరెడ్డి వర్గమే అటాక్కు దిగినట్లు గ్రౌండ్ రిపోర్ట్ చెబుతోంది. దీంతో మళ్లీ బాబు ఎంటర్ అయ్యారు. ఇద్దరి మధ్య చర్చలు జరిపారు. సర్దుబాటు చేసినట్లే చేసి పంపారు. బాబు ముందు తలూపారే గాని లోలోపల రగులుతూనే ఉన్నారు శిల్పా బ్రదర్స్. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు పార్టీ మార్చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. భూమా నాగిరెడ్డి వచ్చినా ఇంకోరు వచ్చినా మన కార్యకర్తల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ జనరల్గా ఆ ప్రాంతంలో మనం అడ్జస్ట్ అయినా కింది స్థాయిలో భేదాభిప్రాయాలు మాత్రం ఉంటాయి. అక్కడ మనం వాళ్ళ ఇద్దరిని ఏ విధంగా కార్యకర్తలను దీంట్లో సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది అనేది మనం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సేపు ఆలోచించి
మీరు చెప్పినటువంటివన్నీ నా మైండ్లో ఉన్నాయి. దాన్ని మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు కూర్చున్నాం అవసరమైతే. దీన్ని ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ రాకపోతే అవి సార్ట్అవుట్ చేద్దాం ఖచ్చితంగా. మీరు ఎలాంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు గంగుల ఒక అడుగు ముందుకేయటంతో శిల్పా బ్రదర్స్ కూడా అదే దారిలో నడవనున్నారు. దీంతో టీడీపీ అప్రమత్తమైపోయింది. జిల్లాలో బలమైన నాయకుడు లేకపోవటం, ఉన్నవాడు భూమా నాగిరెడ్డి ఒక్కడే కావటంతో ఈ సర్దుబాట్లు సాధ్యం కావటం లేదు. అన్నింటికీ నేరుగా చంద్రబాబే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈసారి మాత్రం ఎలాంటి సర్దుబాట్లకు అవకాశం ఉన్నట్లు కనిపించటం లేదు. గంగుల రూట్లోనే శిల్పా బ్రదర్స్ కూడా వెళ్తారని తెలుస్తోంది. కత్తికి కత్తే ఎదురైంది. బాంబు పక్కనే చేరింది. దశాబ్దాల వైరం రగులుతూ ఉండగానే వైరివర్గం వైపు చేరిపోయాడు ఆదినారాయణ రెడ్డి. అధికారం అండ కోసం వైసీపీ గుమ్మందాటొచ్చేశాడు. బద్ధ శత్రువు రామసుబ్బారెడ్డి ఉన్న గూటికే వచ్చేశాడు. బాబు లెక్కలతో ఉడికిపోయాడు రామసుబ్బారెడ్డి. ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయాడు. తన టైం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేస్తున్నాడు. జమ్మలమడుగు 2 వర్గాల మధ్య వర్గపోరుతో అల్లాడిపోయే ప్రాంతం. బాంబులు విసురుకుంటూ ప్రాణాలు తీసుకునే ఏరియా. వైఎస్ కుటుంబానికి విధేయుడుగా ఉంటూ వచ్చిన ఆదినారాయణ రెడ్డికి, ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న రామసుబ్బారెడ్డి గ్రూపుల మధ్య తగాదా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. వీళ్ళిద్దరి పోరు వల్ల వందల మంది అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటే కడప జిల్లానే ఉలిక్కిపడింది. రామసుబ్బారెడ్డి అయితే ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. మాకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేయడం జరిగింది. నేను వ్యక్తిగతంగా ఏ హామీ అడగలేదు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి చేరుతున్నాడు కాబట్టి ఒక అవకాశంగా తీసుకొని నాకు ఇది కావాలా అని ఇప్పుడు కాదు ఎప్పుడు అడగను. అవకాశాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి మా మీద నమ్మకం ఉంటే ఏదైనా చేస్తారు. నేను అవకాశవాదంగా ఎప్పుడు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి మా ఊపిరిన్నంత వరకు మా పినతండ్రి శివారెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నారు. మేము కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాము. తెలుగుదేశం పార్టీలోనే ఉండాలనుకున్నాం కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. మా క్యాడర్కే సమస్యలు ఇబ్బందులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దమ్మలవాడ నియోజకవర్గ పరిస్థితులు ప్రత్యేకం. అన్ని విధాలా మీకు నేను ఉంటాను, అన్ని విధాలా ఆదుకుంటాను, ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని పూర్తిగా భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ఆయన నిర్ణయానికి కట్టుబడి తప్పకుండా మేమందరం ఉంటామని క్యాడర్ కూడా చెప్పడం. చంద్రబాబుతో చర్చల తర్వాత పార్టీ కోసం రాజీ పడుతున్నట్లు రామసుబ్బారెడ్డి చెప్పారు. కానీ కొన్ని రోజులకే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అనుచరులు ఫేస్ టు ఫేస్ కొట్టేసుకున్నారు. మళ్లీ చర్చలు జరిగాయి. సర్దుబాటు యత్నాలు నడిచాయి. ఆయన నివేదించిన మేమైతే కలుపుకోవడానికి రెడీ. లోపల చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులందరి సమక్షంలో మేము అందరినీ కలుపుకుంటూ పాత సిద్ధాంతాన్ని వదిలి మేము సమైక్యంగా పనిచేసేదానికి నేనైతే సిద్ధంగా, మా సోదరుడు కూడా ఇక్కడ ఎమ్మెల్చున్నాడు, మా కుటుంబ సభ్యుల మధ్య నిర్ణయం తీసుకున్నా ఒక సిద్ధాంత ప్రకారం పోతాం. మాకు గతంలో భయంకరమైన ఫ్యాక్షన్ జరిగినది వాస్తవం, పరిస్థితులు వాస్తవం. ఎప్పుడు అదే పట్టుకొని సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చింది, కంప్యూటర్ వ్యవస్థ వచ్చింది. ఎప్పుడు పట్టుకొని ఊలాడితే కుదరదు. అభివృద్ధి కోసం సమైక్యంగా ఉండాల్సింది. ఇప్పటికీ ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రామసుబ్బారెడ్డి ఓడిపోయింది ఆదినారాయణ రెడ్డి మీదే. మరి ఈసారి టికెట్ రామసుబ్బారెడ్డికి ఎటూ రానట్లే. దాంతో రామసుబ్బారెడ్డి సమయం కోసం వేచి చూస్తున్నారు. ఎన్నికల సమయానికి వాటం ఏమాత్రం వైసీపీ వైపు కనబడ్డా అటు దూకేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతగా జగన్ పార్టీలోకి వెళ్లటానికి సిద్ధపడకపోతే జనసేనను కూడా ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి టీడీపీకి దూరమైతే జమ్మలమడుగు నియోజకవర్గంలో దెబ్బ తగులుతుంది. ఆదినారాయణ రెడ్డిపై సొంత అనుచరుల్లోనే వ్యతిరేకత వచ్చింది. ఇటు టీడీపీ శ్రేణుల్లోనూ సానుకూలత లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో బాబు టికెట్ ఆదినారాయణ రెడ్డికే ఇస్తే కష్టమే అవుతుంది. అందుకే కొంతకాలం వేచి చూసి మంచి టైంలో టీడీపీకి గుడ్ బై చెప్పాలనే యోచనలో రామసుబ్బారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు కుటుంబాలు ఎదురుపడితే చాలు తెలియకుండానే కోపాలొచ్చేస్తాయి. ఆపలేనంత ఆగ్రహం వచ్చేస్తుంది. ఒకరినొకరు చూసుకొని ఊగిపోతారు, కొట్టుకోవడానికి సిద్ధమైపోతారు. అంత వైరం, పగ, ప్రతీకారంతో రెండు గ్రూపులు రగిలిపోతూ ఉంటాయి. అలాంటి వారిద్దరూ ఇప్పుడు ఒకే టెంటు కిందకు చేరారు. ఒకరు ఎప్పటినుంచో సంప్రదాయకంగా టీడీపీ అయితే మరొకరు కాంగ్రెస్, తర్వాత వైసీపీ, ఇప్పుడు టీడీపీలో చేరారు. ఈ దెబ్బకు సాంప్రదాయక బంధాన్ని తెగ్గొట్టుకొని రివర్స్ అయిపోవడానికి సిద్ధమైపోతున్నాడా నేత. కరణం బలరాం ప్రకాశం జిల్లాలో పరిచయం అవసరం లేని పేరు. టీడీపీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఫేమస్. జైలు శిక్ష అనుభవించి మరీ బయటికి వచ్చిన నేత. ప్రత్యర్థులకు ఒకప్పుడు ఆయనంటే హడల్. చేతికి మట్టంటకుండానే పని పూర్తి చేస్తారని పేరు. సాక్ష్యం లేకుండానే అనుకున్నది సాధిస్తారని చెప్పుకుంటారు. అలాంటి బలరాం ఇప్పుడు వీకైపోయారు. ఎంతలా అంటే టికెట్ కూడా అడగలేనంత. ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి కొత్త జనరేషన్లు వచ్చేశాయి. గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య వైరం ఈనాటిది కాదు. వీళ్ళిద్దరి మధ్య ఎన్నో జీవితాలు నలిగిపోయాయి. అలాంటి గొట్టిపాటి కుటుంబ వారసుడు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. అదే ఎమ్మెల్యే రవికుమార్ ఇప్పుడు టీడీపీలోకి వచ్చేశారు. జిల్లాలోని దామచర్ల జనార్దన్ లాబింగ్తో ఈ పని అయిపోయింది. అప్పటికే దామచర్ల డామినేషన్తో రగిలిపోతున్న కరణంకు ఈ పరిణామం పుండి మీద కారం చల్లినట్టయింది. పైగా పార్టీ మీటింగుల్లోనే కరణం, గొట్టిపాటి వర్గాలు కొట్టేసుకుంటున్నాయి. పదే పదే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీంతో సీరియస్ అయిన చంద్రబాబు కరణంకే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జెడ్పీ చైర్మన్ పదవి వివాద నేపథ్యంలో వైసీపీకి దగ్గరైన ఈదర హరిబాబును కూడా దామచర్ల జనార్దన్ మెల్లగా టీడీపీలోకి తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా కరణం బలరాం తన బలాన్ని పెంచుకునే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వైసీపీలోకి చేరిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే స్పష్టత రాకపోయినా జిల్లాలో టాక్ అయితే నడుస్తోంది. సామాజిక వర్గం కూడా అడ్డు రాకుండా తన మనుషులందరితో కలిసి జగన్కు జై కొట్టాలనుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే వైసీపీ ప్రకాశం జిల్లాలో బ్రేక్ త్రూ సాధించినట్లే అవుతుంది. కరణం బలరాం అంతటోడు పార్టీలో చేరటం ఆ సామాజిక వర్గాన్ని చీల్చటానికి దారితీస్తుందనటంలో సందేహం లేదు. అదే జరిగితే వైసీపీకి పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. ఆపరేషన్ ఆకర్షతో ప్రతిపక్షంపై అటాక్ చేశారు. ఎత్తిపోతలతో నీళ్లు వదిలి పులివెందులలోనే సవాల్ చేశారు. రాయలసీమ మనదైతే ఈసారి కూడా రాష్ట్రం మనదే అని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ దెబ్బ కొడితే విపక్షం ఇంకెక్కడా లేవలేదని అంచనా వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరుగుతుందే అంటూ టెన్షన్ పడుతున్నారు. రివర్స్ గేరులో వస్తున్న ఆకర్ష్ ఆపరేషన్తో అల్లాడిపోతున్నారు. బలం వచ్చినట్లే వచ్చి మరో రూపంలో చేజారిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు. రాయలసీమలో టీడీపీకి సీన్ రివర్స్ అవుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు వలసలు, మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టుల వేగవంతంతో సీమలోనే బలంగా ఉన్న జగన్ను అక్కడే దెబ్బతీయాలని టీడీపీ డిసైడ్ అయింది. అందుకనుగుణంగా వ్యూహాలు ముందుకు కదిలాయి. కానీ సీమ పగలు, ప్రతీకారాల లెక్కలు అంచనాలను మార్చేస్తున్నాయి. కొత్త ఈక్వేషన్లను తీసుకొస్తున్నాయి. దీంతో టీడీపీ ఫుల్ టెన్షన్లో పడింది. భూమా కుటుంబం రాకతో బలపడ్డ టీడీపీ ఇప్పుడు ఆయన ప్రత్యర్థులు టీడీపీని వదిలి వెళ్తుండటంతో ఢీలా పడుతోంది. సర్దుబాట్లు, రాజీ చర్చలు ఫలించకపోగా నష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన టీడీపీ డ్యామేజ్ కంట్రోల్పై పడింది. ఒక్క భూమా కుటుంబం వచ్చాక రెండు కుటుంబాలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నాయి. ఆళ్లగడ్డలో గంగుల, నంద్యాలలో శిల్పా బ్రదర్స్ ఇప్పుడు ఆ బాటలోనే ఉన్నారు. ఇదే పరిస్థితి మిగిలిన జిల్లాలో ఉంది.
పార్టీ బలాన్ని పెంచి ప్రతిపక్షాన్ని బలహీనపరిచి కన్సాలిడేషన్ చేసుకోవాలనుకున్న టీడీపీకి ఈ పరిణామాలు తీవ్రంగా దెబ్బకొడుతున్నాయి. అందుకే శత్రువు వీక్ అవుతాడనుకుని అందరినీ ఆహ్వానిస్తే ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది. ఎన్నికల నాటికి వాటం ఎటువైపు ఉంటే అటువైపు మారటానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళొస్తే వీళ్ళుండరు, వీళ్ళుంటే వాళ్ళు రారు. ఇద్దరూ కలిసి ఒకే చోట చేయడం అనేది సాధ్యం కాదు అని వారే చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగకపోవడంతో ఈ కష్టాలు మరింత పెరిగాయి. మరి టీడీపీ ఈ గండం నుంచి గట్టెక్కుతుందా లేక వైసీపీ చేతిలో చావు దెబ్బ తింటుందా అనేదే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న సంగతి. ఇది వాళ్ళ పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి HM TV.